ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఏటా హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈసారి 38వ బుక్ ఫెయిర్ ప్రదర్శనలో తెలంగాణకు చెందిన కవులు రచయితల పట్ల వివక్ష చూపెట్టారు. స్వరాష్ట్రంలో తెలంగాణ పబ్లికేషన్ కు చోటు లేకపోవడం ప్రతి ఒక్కరిని బాధిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు చెందిన తెలంగాణ పబ్లికేషన్ స్టాల్స్ కేటాయించకపోవడంపై కవులు రచయితలు మండిపడుతున్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో 38వ బుక్ ఫెయిర్లో తెలంగాణ కవులు రచయితలకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణకు చెందిన వారికి స్టాల్స్ కేటాయించకుండా బుక్ ఫెయిర్ పాలక మండలి తీవ్ర వివక్ష చూపెట్టింది. గత 10 సంవత్సరాలుగా బుక్ ఫెయిర్లో తెలంగాణ పబ్లికేషన్స్ అనే ప్రత్యేక స్టాల్ ఉండేది. ఈ స్టాల్లో తెలంగాణ కవులు రచయితలకు సంబంధించిన పుస్తకాలు లభ్యమయ్యేవి. కానీ ఈసారి తెలంగాణ పబ్లికేషన్స్ కు స్టాల్ కేటాయించకపోవడంపై కవులు రచయితలు మండిపడుతున్నారు. 38వ జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలంగాణ పబ్లికేషన్స్ కు స్టాల్స్ కేటాయించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ అస్తిత్వం చైతన్యానికి సంబంధించి పుస్తకాలకు జాతీయ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక గుర్తింపు ఉండేది. అయితే ఈసారి తెలంగాణ పబ్లికేషన్స్ కు చోటు ఇవ్వకపోవడం తెలంగాణ అస్తిత్వ కోణం నుంచి ఆలోచించే వారికి బాధ కలిగిస్తుంది. కవులు, రచయితలు, కళాకారులు విభిన్న వాదాల ఆలోచనల కూడలిగా 12 ఏళ్లుగా కొనసాగుతున్న పుస్తక ప్రదర్శనలో ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులు ఎప్పుడూ చోటు చేసుకోలేదని తెలంగాణ పబ్లికేషన్ నిర్వాహకులు చంద్రమోహన్ తెలిపారు. నా పేరు కోయ చంద్రమోహన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ 4 కార్యదర్శి, ప్రస్తుతం తెలంగాణ పబ్లికేషన్స్ నిర్వాహకుడిని. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి దాదాపు 10 ఏళ్ల పాటు మేము కృషి చేశాం. పుస్తక ప్రదర్శన అనేది ఒక వెలుగు తీసుకొచ్చే విధంగా గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ స్టేడియం ని ఉచితంగా ప్రభుత్వం ఇచ్చే విధంగా పుస్తక బుక్ రీడింగ్ కల్చర్ ని పెంచే విధంగా తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో అదేవిధంగా గ్రామాలకు పుస్తకాలు తీసుకెళ్లే కృషి చేశాం. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత సొసైటీలో కూడా అనేక మార్పులు జరిగినాయి. సొసైటీలో కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీలు బాధ్యతలు మారటంతో అందులో అనేక రాజకీయాలు చోటు చేసుకుని 2022 తర్వాత తెలంగాణ పబ్లికేషన్స్ అని ఏర్పాటు చేసి ఆ పేరుతోని తెలంగాణ కల్చర్ ని, హిస్టరీని, అదేవిధంగా కథలు, అనేక రకాల సాహిత్యాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని తీసుకొచ్చేటువంటి పని, అదేవిధంగా రచయిత తీసుకొచ్చే పని ఈ కాలంలో నేను కృషి చేశాను. పాత కమిటీకి కొత్త కమిటీకి ఉన్నటువంటి విభేదాల కారణాలు చూపించి ఈ రోజు ఒక డెమోక్రటిక్ రైట్ గా, ఒక హక్కుగా ఉండాల్సినటువంటి నా పుస్తక మహోత్సవంలో నాకు స్టాల్ ఇవ్వకపోవడం అనేది దుర్మార్గం. గత పుస్తక ప్రదర్శనలో ఎప్పుడూ ఇలా జరగలేదని, కాంగ్రెస్ సర్కారు వచ్చాక ఇలా జరగడం బాధాకరమని పలువురు కవులు, రచయితలు మండిపడుతున్నారు. వ్యక్తులతో విభేదాలు ఉంటే బుక్ ఫెయిర్ సొసైటీలో మాట్లాడుకోవాలని, కానీ తెలంగాణ అస్తిత్వ పబ్లికేషన్స్ కు చోటు ఇవ్వమని అనడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక విలువలను కోరుకునే పుస్తక ప్రదర్శనలోనే అప్రజాస్వామిక చర్యలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. నిరంకుశత్వాలు, ఆధిపత్యాలపై ప్రశ్నల వర్షాలు కురిపిస్తూ జన చైతన్యానికి సాధనాలుగా ఉండాల్సిన పుస్తక ప్రదర్శనలో ఇలాంటి ఆధిపత్య ధోరణులు విచారకరమని అన్నారు. నమస్తే అండి, నా పేరు సుధాకర్. నేను తెలంగాణ పబ్లికేషన్ తరపున ఉన్నాను. ఈ పుస్తక ప్రదర్శన ప్రధాన ఉద్దేశం అందరికీ పుస్తకాలు అందుబాటులో ఉండాలన్నట్టే ఉన్నది. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న లోపం జరిగింది అంటే, తెలంగాణ పబ్లికేషన్స్, తెలంగాణ రచయితలు, తెలంగాణ కవులు, ఇంకా తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలన్నీ ఒక దగ్గర మా స్టాల్లో ఉండాలన్నట్టుగా మేము దాన్ని మొబిలైజ్ చేసుకోవాలన్నట్టుగా మేము ఏం చేసినామంటే అందరు రచయితలకు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పుస్తకాలు తెప్పించినాం. గమ్మత్ ఏంటంటే మాకు స్టాల్ అలాట్ చేయలేదు. ఎందుకు చేయలేదు ఏంటిది అని అంటే, మీ స్టాక్ అలాట్ చేయలేదు, మీకు అదైపోయిందంటే దాదాపు ఒక 200 మంది తెలంగాణ రచయితలు మాకు పుస్తకాలు ఇచ్చారు. వాళ్ళు ఎంత పూర్తిగా నిరాశపడ్డారంటే వాళ్ళ బుక్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటిది అనేది వాళ్ళు కొంచెం ఆందోళన పడ్డారు. అయితే ఇది కొద్దిగా అందరూ ఖండించాల్సిన విషయమే. మాకు స్టాల్ ఇవ్వకపోవడం కొంత నిరాశ కూడా కలిగించింది. దీన్ని వాళ్ళు కమిటీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని. నా పేరు ముజాహిద్. బుక్ ఫెయిర్ సొసైటీ వాళ్ళు అప్రజాస్వామికంగా ప్రవర్తించడం అది బాగోలేదు. మామూలుగా ఏంటి, తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ కి స్టాల్ ఇస్తే బాగుండేది. స్వామికం దీన్ని ఖండించాలి. ఎవరైనా కానీ మేధావులు, ప్రజాస్వామిక వాదులు అందరూ ఏంటంటే ముక్తకంఠంతో ఖండించాలి. స్వరాష్ట్రంలో తెలంగాణ పబ్లికేషన్స్ కు చోటు లేకపోవడం ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. ఇలాంటి ధోరణులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పుస్తక ప్రియులు మండిపడుతున్నారు. ఇలాంటి అప్రజాస్వామిక ధోరణులు మంచివి కావని, ఇప్పటికైనా బుక్ ఫెయిర్ నిర్వాహకులు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.